హాయ్ హలో అండి. నేనైతే మా పిల్లల కోసం పల్లి లడ్డు చేశానండి. ఎలా చేశానంటే ముందుగా అయితే బెల్లాన్ని తురుముకోవాలి. ఒక కప్పు బెల్లానికైతే కప్పున్నర పల్లీలు తీసుకోవాలి. పల్లీలను అయితే లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. అవి వేగాకైతే వాటి పొట్టు తీసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత. నెక్స్ట్ అయితే బెల్లాన్ని అయితే ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో వేసి అయితే ఇలా కరగబెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయొద్దు. ఇలా కరిగిపోయాక మనం పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. పాకం ఎలా రావాలంటే మనకు ఇలా పట్టుకుంటే విరిగిపోవాలి. అదైతే పర్ఫెక్ట్ పాకం అండి. నెక్స్ట్ అయితే అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. తర్వాత అయితే కొంచెం సోడా అయితే యాడ్ చేసుకోండి. సోడా యాడ్ చేసుకోవడం వల్ల మనకు చాలా రోజుల పాటు క్రిస్పీగా ఉంటుంది లడ్డు అయితే. నెక్స్ట్ అయితే మనం పల్లీలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా ఇవంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే అది కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడైతే చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలా చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్నప్పుడు చేస్తే అయితే కాలిపోతుంది చెయ్యి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకోండి. ఇది ఏంటంటే మనకు ఒకవేళ గట్టిపడినా కూడా మళ్ళీ స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వెయిట్ చేసుకోండి. మళ్ళీ లడ్డు చేసుకుంటే సరిపోతుంది. ఫైనల్గా అయితే మన పల్లి లడ్డు అయితే రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్.